వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించనున్నట్టు ప్రకటించింది. సిఫారసు లేఖలను తీసుకుంటామని ఇంతకుముందే చెప్పినా టీటీడీ అమలు చేయలేదు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో సిఫారసు లేఖలకు లైన్ క్లియర్ అయింది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ రకాల దర్శనాలను టీటీడీ అందుబాటులో ఉంచింది. సర్వదర్శనం, దివ్య దర్శనం, వయోవృద్ధులు, వికలాంగులు, చంటిపిడ్డల తల్లిదండ్రులు, వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు, ఇతర టికెట్లు, సిఫార్సులపై పలు రకాల క్యూలైన్ల ద్వారా భక్తులు శ్రీవారిని దర్శిస్తుంటారు. వీటిలో అన్ని దర్శనాలు ఓవైపు, వీఐపీ బ్రేక్ దర్శనాలు మరోవైపు అనొచ్చు. అన్ని దర్శనాల్లోకెల్లా స్వామివారిని శీఘ్రంగా తనివి తీరా దర్శించుకునే భాగ్యం వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులకు దక్కుతుంది. సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఉన్న డిమాండే వేరు. ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర సిఫార్సు లేఖలు 2 నెలల పాటు ఖాళీ ఉండవనే చెప్పాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది శ్రీవారి బ్రేక్ దర్శనాలకు ఉన్న డిమాండ్ మరే ఇతర దర్శనాలకు ఉండదని. సోమవారం నుంచి గురువారం వరకు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల సిఫార్సులపై 5,000 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తుంది టీటీడీ. 10,000 విరాళం అందించే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు 1,500 టికెట్లు జారీ చేస్తున్నారు. వివిధ ట్రస్టులకు 10 లక్షలు, అంతకు పైగా విరాళం ఇచ్చిన భక్తులు నిత్యం 500 మంది వరకు స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకునే సౌలభ్యం ఉంటుంది. టీటీడీ ఉద్యోగులు నిత్యం 100 నుంచి 200 మంది వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుంటారు. ఇలా 7,000 నుంచి 7,500 మంది వరకు ప్రతిరోజు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లపై స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. సాధారణంగా సర్వదర్శనం భక్తులు గంటకు 4,000 నుంచి 4,500 మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారు. ఒక్క నిమిషానికి 75 మందికి శ్రీవారి దర్శన భాగ్యం దక్కుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనంలో గంటకు 1000 నుంచి 1,250 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటారు. సర్వదర్శనంలో నిమిషానికి 75 మంది దర్శించుకుంటే వీఐపీ బ్రేక్ దర్శనంలో నిమిషానికి 20 మంది మాత్రమే దర్శించుకుంటారు. అధిక సమయం శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీఐపీ బ్రేక్ లో భక్తులు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా ఏపీ ప్రజాప్రతినిధులు, టీటీడీ యూటిలిటీ విభాగాలు, టీటీడీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, పాలక మండలి సంబంధించిన సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయిన అనంతరం 2014 నుంచి 2019 వరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ బ్రేక్ దర్శనాలను కేటాయించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుని కోరారు. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు పాలక మండలి సభ్యులు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనాలు జారీ చేయడానికి పచ్చజెండా ఊపారు. వారానికి 2 రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను, మరో 2 రోజుల పాటు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేస్తామని లేఖ ద్వారా రేవంత్ రెడ్డికి తెలపడంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆనందపడ్డారు. అయితే పరిపాలనా కారణాలతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతి వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతితో టీటీడీకి అదనపు భారం పడింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా మొత్తం 180 మంది సభ్యుల లేఖలపై టీటీడీ దర్శనాలు జారీ చేయాల్సి ఉంటుంది. రోజుకు అదనంగా మరో 1000 నుంచి 1,500 టికెట్లను టీటీడీ అదనంగా జారీ చేయాల్సిన పరిస్థితి. ఈ నిర్ణయంతో మరో గంట అదనపు సమయం వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం కేటాయిస్తే సామాన్య భక్తులకు కేటాయించే సమయం గంట తగ్గిపోయే అవకాశం ఉంది. మరోవైపు వేసవి సెలవుల్లో భక్తుల తాకిడి పెరిగితే సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడం సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీటీడీ ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చింది. ఈ ఏడాది జనవరి 20 నుంచి పరిగణలోకి తీసుకోవాల్సిన సిఫార్సు లేఖలను ఇప్పటివరకు టీటీడీ పరిగణలోకి తీసుకోకపోవడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు సరంపించారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో స్పందించిన సీఎం చంద్రబాబు ఈ నెల 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో టికెట్స్ జారీపై కసరత్తు చేసిన అధికారులు ఆది సోమవారాల్లో ఒక్కో ప్రజాప్రతినిధికి ఒక్కో సిఫార్సు లేఖపై 6 వీఐపీ బ్రేక్ దర్శనం, మంగళ బుధవారాల్లో ఒక్కో సిఫార్సు
సిఫార్సు లేఖపై 6 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇలా వారంలో ఒక్కో ప్రజాప్రతినిధికి సంబంధించి 4 సిఫార్సు లేఖలపై 6 మంది చొప్పున 24 మందికి దర్శనం కల్పించనున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు లైన్ క్లియర్ అయింది. ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెళ్లిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం దక్కనుంది. శ్రీవారిని మరింత దగ్గరగా దర్శించుకునే భాగ్యం కలగనుంది.